హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ మనకి క్వాల్కమ్ నుంచి. క్వాల్కమ్ వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని ఎవ్రీ ఇయర్ చివర్లో తీసుకొచ్చే విషయం తెలిసిందే. వాటిని నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో వచ్చే ఫ్లాగ్షిప్ ఫోన్స్లో అయితే యూజ్ చేస్తుంటారు. లేటెస్ట్గా క్వాల్కమ్ నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే లీక్ అయ్యాయి. లీక్ అయిన డీటెయిల్స్లో ఈ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్ SM8350 కోడ్తో అయితే ఉంది. సో ఇది లేటెస్ట్ స్నాప్డ్రాగన్ X60 5G మోడమ్తో వస్తుంది. సో మరి ఇది ఇంటిగ్రేటెడ్ 5G మోడమా, ఆప్షనల్ 5G మోడమా అనేది అయితే మనకి ప్రస్తుతానికి తెలియదు. సో లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 865లో అయితే మనం చూస్తున్నాం. సో ఇంటిగ్రేటెడ్గానే వాళ్ళు తీసుకొచ్చారు. మరి 875లో సో ఆప్షనల్ మోడమ్గా తీసుకొస్తే 5G మోడమ్ని సో కొంచెం 4G ఫోన్స్ తక్కువ ప్రైస్ రేంజ్లో వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఫ్లాగ్షిప్ ఫోన్ తీసుకురావాలంటే ఖచ్చితంగా వాళ్ళు 5G తోటే తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉంది. లేదా ఆ 5Gని డిసేబుల్ చేసి కొన్ని బ్యాండ్స్ని రిమూవ్ చేసి సో కొంత కాస్ట్ అయితే తగ్గించుకుంటున్నారు. అలా కాకుండా 5G మోడమ్ ఆప్షనల్గా కావాలనుకున్న మొబైల్ కంపెనీస్కే ఇస్తే సో మనకి ఈ 875 ఫోన్స్ ఇంకొంచెం తక్కువ ప్రైస్ రేంజ్లో 4G ఫోన్స్గా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీనిపై అయితే ఇప్పటికైతే మనకి ఎలాంటి క్లారిఫికేషన్ లేదు. మరి 875 5G ఇంటిగ్రేటెడ్గా వస్తుందా లేదా ఆప్షనల్గా వస్తుందా అని. సో ఈ 875 ప్రాసెసర్కి సంబంధించి లీక్ అయిన మరికొన్ని డీటెయిల్స్ చూస్తే ఇది 5 నానోమీటర్ ఫిన్ఫెట్ ప్రాసెస్ పై అయితే బిల్డ్ అయింది. సో స్నాప్డ్రాగన్ 865 మనకి 7 నానోమీటర్ ఆర్కిటెక్చర్ పై అయితే బిల్డ్ అయింది. సో ఇప్పుడు మోర్ పవర్ఫుల్గా, మోర్ పవర్ ఎఫిషియెంట్గా అయితే 875 ప్రాసెసర్ ఉండబోతుంది 865తో కంపేర్ చేస్తే. అండ్ అంతేకాకుండా మనకి లేటెస్ట్ క్రయో 685 కోర్స్ని ఈ 875లో అయితే యూజ్ చేశారు. మనకి 865లో క్రయో 585 కోర్స్ని యూజ్ చేశారు. సో అండ్ అంతేకాకుండా అడ్రెనో 660 జీపీతో వస్తుంది. 865 650తో కంపేర్ చేస్తే కొంత ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ 580తో వస్తుంది మనకి 865లో. సో మనకి ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ 480 అయితే ఉంది. స్నాప్డ్రాగన్ 865తో కంపేర్ చేస్తే 875లో మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఒక 5G మోడమ్ని వీళ్ళు ఆప్షనల్గా ఇస్తే అయితే మరికొంచెం బాగుంటుంది. అండ్ జనరల్గా ఇయర్ ఎండింగ్ తీసుకురావాల్సిన వీళ్ళ ప్రాసెసర్కి సంబంధించి సో చాలా తొందరగానే లీక్స్ అయితే వచ్చాయి. మరి వీళ్ళు కొంచెం ముందుగా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని లాంచ్ చేస్తారా, అన్ని మొబైల్ కంపెనీస్ లాగే వీళ్ళు ఇయర్కి 2 ప్రాసెసర్స్ని లాంచ్ చేస్తారా మరి ఏంటో తెలియదు. అలా జరగకూడదు, జరగదని నేనైతే కోరుకుంటున్నాను. మరిన్ని డీటెయిల్స్ అతి త్వరలో తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి హానర్ నుంచి హానర్ మిడ్ రేంజ్ ఫోన్ X సిరీస్లో X10ని తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఇది 10లో కనిపించింది. ఆల్రెడీ స్పెక్స్ అయితే లీక్ అయ్యాయి. సో లేటెస్ట్గా వీళ్ళు వీవోలో అయితే దీని యొక్క అఫీషియల్ లాంచ్ డేట్ని కన్ఫర్మ్ చేశారు. మే 20న ఈ హానర్ X10ని వాళ్ళైతే లాంచ్ చేయబోతున్నారు చైనాలో. సో ఫ్యూచర్లో ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి ఈ హానర్ X10 యొక్క స్పెసిఫికేషన్స్ చూస్తే ఈ హానర్ X10 మనకి కిరిన్ 820 ప్రాసెసర్తో వస్తుంది, 5Gతో వస్తుంది, 6.63 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ వ్యూ డిస్ప్లేతో వస్తుంది, పాపప్ కెమెరాతో వస్తుంది, 4200 mAh బ్యాటరీతో, 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, USB Type-C పోర్ట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా, 40 MP మెయిన్ సెన్సార్. ఇది సోనీ AMX600Y కస్టమ్ సెన్సార్ అయ్యే అవకాశాలు ఉన్నట్లయితే లీక్స్ వస్తున్నాయి. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ మనకి ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా అయితే ఉంటుంది. సో ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే ఈ ఫోన్ని వీళ్ళు సుమారు 20,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే లాంచ్ చేయొచ్చు. సో ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే మనకి అతి త్వరలో తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus 8 Proకి అయితే కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వచ్చింది. OxygenOS 10.5.6 బిల్డ్ నెంబర్తో ఈ అప్డేట్ అయితే ఉంది. సో కెమెరా ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఈ అప్డేట్ అయితే వచ్చింది. 125 MB సైజ్ అయితే ఉంది. సో ఇంప్రూవ్డ్ కెమెరా షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్రంట్ కెమెరా అండ్ ఇంప్రూవ్డ్ స్టెబిలిటీ అండ్ అంతేకాకుండా డర్ట్ డిటెక్షన్ యొక్క కేపబిలిటీని, యాక్యురెన్సీని కూడా పెంచినట్లయితే సో చేంజ్ లాగా అయితే చెప్తుంది. సో ఇండియాలో అయితే OnePlus 8 Pro ఇంకా సేల్కి అయితే రావాల్సి ఉంది. సో ఇండియన్ యూజర్స్ అయితే చాలామంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు OnePlus 8 Proని. సో మనకి డిస్ప్లే ఇష్యూ ఉంది, బ్లాక్ క్రష్ ఇష్యూ ఉంది, ఇప్పుడు పర్చేజ్ చేయొచ్చా లేదా అని. సో దాన్ని అయితే మనం ఇప్పుడే కన్ఫర్మ్ చేయలేము ఇండియన్ యూనిట్స్లో ఉందా లేదా అనేది. సో ఎందుకైనా మంచిది మీరు ఒక 1 వీక్ ఆర్ 10 days అయితే వెయిట్ చేయండి. సో మొత్తం ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఇష్యూ లేదు అని డిసైడ్ అయిన తర్వాతే మీరైతే పర్చేజ్ చేయొచ్చు. సో రీప్లేస్మెంట్, రిటర్న్ ఇవన్నీ ఉంటాయి. బట్ అవన్నీ గొడవలు ఎందుకు అనుకుంటే మాత్రం కొంతకాలం వెయిట్ చేయడమే మంచిది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ XTకి కూడా కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది. అప్డేట్ సైజ్ అరౌండ్ 340 MB ఉంది. ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్తో ఈ అప్డేట్ ఉంది. అలాగే కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా రియల్మీ XT యూజర్స్ ఉంటే ఒకసారి మీ అప్డేట్ని చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ ఆఫ్లైన్ రిటైల్ స్టోర్స్ యొక్క సేల్స్ పెంచడానికి MI ప్లాట్ఫామ్ని అయితే అనౌన్స్ చేసింది. ఈ MI
ప్లాట్ఫామ్ ద్వారా మీరు వెబ్సైట్లో సో local.mi.com వెబ్సైట్లోకి వెళ్ళి మీకు దగ్గరలో ఉండే షామీ ఎంఐ ఆఫ్లైన్ స్టోర్స్ నుంచి మీకు నచ్చిన ప్రోడక్ట్ని ఆర్డర్ చేయొచ్చు. సో ఇమీడియట్ డెలివరీ ఉంటుంది. మీరు ప్రీపెయిడ్ చేస్తేనే వీళ్ళైతే డెలివరీ చేస్తారు. మీరు mi.com నుంచి ఆర్డర్ చేస్తే అయ్యే టైం కంటే ఇలా లోకల్ ఆఫ్లైన్ స్టోర్స్ నుంచి ఆర్డర్ చేస్తే డెలివరీ అయితే త్వరగా జరుగుతుంది. బట్ అన్ని ప్రోడక్ట్స్ మీకు లోకల్ ఆఫ్లైన్ స్టోర్స్లో దొరక్కపోవచ్చు mi.comలో లాగా. బట్ చెక్ చేసుకోండి. సో లోకల్ ఆఫ్లైన్ స్టోర్స్లో ఉంటే అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకుంటే ఇంకా తొందరగా ప్రోడక్ట్స్ వస్తాయి. సో నేనైతే ట్రై చేశాను. నాకైతే సో ఎలాంటి స్టోర్స్ చూపెట్టట్లేదు. నా అడ్రస్ కన్ఫర్మ్ ఆప్షన్ కూడా తీసుకోవట్లేదు. సో ఒకసారి మీరైతే చెక్ చేయండి. అంతేకాకుండా వీళ్ళు వాట్సాప్ నెంబర్ కూడా ఒకటైతే సో అనౌన్స్ చేశారు 8861826286. దీనికి మెసేజ్ చేసి కూడా మీరు లోకల్ ఆఫ్లైన్ స్టోర్స్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు అని షామీ అయితే అనౌన్స్ చేసింది. సో కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి షామీ నుంచి షామీ MI 12 గ్లోబల్ లాంచ్ డేట్ని అయితే అనౌన్స్ చేయలేదు. బట్ ఇండియాలో మాత్రం MI 12 పైలట్ టెస్టింగ్కి రిజిస్ట్రేషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఓన్లీ రెడ్మీ K20 అండ్ K20 Pro యూజర్స్ కోసం మాత్రమే. ఎవరైనా MI 12ని మీ రెడ్మీ K20 Proలో సో టెస్ట్ చేయాలనుకుంటే సో రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. అక్కడ నుంచి అయితే మీరు ఫామ్ని ఫిల్ చేయొచ్చు. సో ఎవరైతే బూట్ లోడర్ అన్లాకింగ్ ఫ్లాషింగ్ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుందో ఆల్రెడీ MI కమ్యూనిటీ మెంబర్ అయ్యి ఉంటారో వాళ్ళకే వీళ్ళైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి షామీ నుంచి షామీ మే 8న MI 10ని ఇండియాలో లాంచ్ చేయబోతున్న విషయం తెలిసిందే. దాంతోపాటు మరొక 2 ప్రోడక్ట్స్ని కూడా వీళ్ళు అదే రోజు ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. సో MI True Wireless 2ని ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. అంతేకాకుండా వీళ్ళు MI TV బాక్స్ను కూడా అదే రోజు వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. MI True Wireless ఇయర్ ఫోన్స్ అయితే గ్లోబల్గా అరౌండ్ 6-7,000 ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. ఇండియాలో మాత్రం ఎంతకన్నా తక్కువ ప్రైస్ రేంజ్లోనే లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి MI TV బాక్స్ ఎగ్జాక్ట్ ఏ మోడల్ని లాంచ్ చేస్తారో ప్రస్తుతం అయితే తెలియదు. సో మనకి మే 8నే కన్ఫర్మ్ అయిపోతుంది. నెక్స్ట్ న్యూస్ మనకి పోకో నుంచి పోకో F2a కాదు ఇండియా స్పెషల్గా ఒక మిడ్ రేంజ్ ఫోన్ రాబోతుందని మనమైతే లీక్స్ చూస్తున్నాం. అంతేకాకుండా దాని మోడల్ నెంబర్ని బట్టి అది రెడ్మీ Note 9 Pro, Note 9 Pro Max ఏవైతే ఇండియాలో లాంచ్ అయ్యాయో సో వాటితో దగ్గర పోలికలు కలిగి ఉంటుందని, డిజైన్ పరంగా సేమ్ రెడ్మీ Note 9 Pro ఏదైతే గ్లోబల్గా లాంచ్ అయిందో సో అలాంటి డ్యూయల్ టోన్ డిజైన్తో ఉంటుందని మనకైతే లీక్స్ వచ్చాయి. ఈ రెడ్మీ Note 9 సిరీస్తో దగ్గర పోలికల్ని కలిగి ఉండే పోకో మిడ్ రేంజ్ ఫోన్ యొక్క పేరైతే మనకు తెలియదు. బట్ లేటెస్ట్గా పోకో M2 Pro పేరుతో ఒక ఫోన్ అయితే సో షామీ ఇండియా రేడియో ఫ్రీక్వెన్సీ ఎక్స్పోజర్ పేజ్లో అయితే కనిపించింది. దీన్ని బట్టి మనకి త్వరలోనే పోకో నుంచి రాబోతున్న మిడ్ రేంజ్ ఫోన్ పోకో M2 Proనే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పోకో M2 Proకి సంబంధించి ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ అయితే ప్రస్తుతం తెలియదు. బట్ డిజైన్ పరంగా గ్లోబల్ రెడ్మీ Note 9 Proకి దగ్గరగా ఉండే అవకాశం ఉంది. సో డ్యూయల్ టోన్ డిజైన్తో అలాగే బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ అలాగే ఉండే అవకాశాలు ఉన్నాయి. స్పెక్స్ విషయంలో కూడా పోలికలు ఉండే అవకాశాలు ఉన్నాయి రెడ్మీ Note 9 Pro సిరీస్తో కొన్ని విషయాల్లో. సో ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే మనకి అతి త్వరలో తెలుస్తాయి. అండ్ ఇప్పుడు నేను టెక్ న్యూస్ షూట్ చేసే ముందు ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ పోకో M2 Proని వీళ్ళు RF ఎక్స్పోజర్ పేజ్ నుంచి అయితే తొలగించారు. సో మరి ఇంటెన్షనల్గానే తొలగించారా, సో ముందే లీక్ అవుతుంది నేమ్ అని తొలగించారా అనేది అయితే మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే పోకో M2 Pro పేరుతో లేదా పోకో నుంచి ఒక మిడ్ రేంజ్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. అందరం పోకో F2 కోసం ఎదురు చూస్తున్నాం. వీళ్ళు అవుట్ ఆఫ్ ద సిలబస్ పోకో నుంచి మరొక మిడ్ రేంజ్ ఫోన్ అయితే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది అతి త్వరలో. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి మేలో రెడ్మీ నుండి సర్ప్రైజ్ ఉంటుందని లూ వీబింగ్ అయితే వీబోలో తెలిపాడు. సో మరి సర్ప్రైజ్ లాంచ్ ఏంటి అనేది అయితే మనకి ప్రస్తుతానికి తెలియదు. సో వీళ్ళు రెడ్మీ K30కి డౌన్ గ్రేడ్ వెర్షన్గా రెడ్మీ K30i అనే ఒక 5G ఫోన్ని తీసుకొస్తున్నారు. ఒక కెమెరా డిపార్ట్మెంట్లోనే అది డౌన్ గ్రేడ్. సో మరి ఆ ఫోనా లేదా సో రెడ్మీ నుంచి 10,000 ప్రైస్ సెగ్మెంట్లో ఒక 5G ఫోన్ వస్తుందని లీక్ వచ్చింది. ఆ ఫోనా లేదా రెడ్మీ నుంచి Note 10 సిరీస్ Note 10 అండ్ Note 10 Pro సో 5G ఫోన్స్ వస్తాయి. ఇవి Dimensity 800తో ఒకటి, Dimensity 800 ఓవర్ క్లాక్ ప్రాసెసర్తో ఒకటి వస్తుంది అని లీక్స్ వచ్చాయి. మరి ఆ ఫోన్స్ అనేది అయితే ఎగ్జాక్ట్ తెలియదు. అండ్ ఈ Note 10 Pro 5G ఏదైతే ఉందో అది ఇండియాకు కూడా వస్తుందని అయితే లీక్స్ ఉన్నాయి. మొత్తం మీద రెడ్మీ నుంచి మేలో సర్ప్రైజ్ లాంచ్ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. లూ వీబింగే వీబోలో చెప్పాడు కాబట్టి సో మరి ఏంటి అవి అనేది మనకి అతి త్వరలో తెలుస్తాయి. ఫ్యూచర్లో వాటిని మనం ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొంత టైం గ్యాప్లో. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సో వీడియో ముగించే ముందు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఎండ్ స్క్రీన్లో కనిపిస్తాయి, డెఫినెట్గా మీకైతే యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.